హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ ఈ సినిమా కథ ఏంటంటే, మన కథలో హీరోయిన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. అంటే కంటెంట్ క్రియేటర్. తనని ఎవరో కిడ్నాప్ చేసి కారు డిక్కీలో పడేసి, ఇప్పుడు నువ్వు లైవ్ చేసి $650 మిలియన్ డబ్బు సంపాదించి ఆ డబ్బులు నాకు ఇస్తేనే నేను వదిలేస్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేసింది అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ సినిమా పేరు డ్రైవ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక కంటెంట్ క్రియేటర్ అన్నమాట. హీరోయిన్ ఏంటంటే యూట్యూబ్ కోసం వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అందులోని హీరోయిన్ గురించి చెప్పాలంటే, హీరోయిన్ కి అమ్మా నాన్న లేరు, పెద్దగా చదువు కూడా లేదు. కానీ ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించాలనేదే హీరోయిన్ గోల్ అన్నమాట. అందుకనే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారి రకరకాల వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి హీరోయిన్ అయితే యూట్యూబ్ లైవ్ లో ఒక వరస్ట్ చపాతీ చేసి అది బాగుందని చెప్పేసి తిని చూపిస్తుంది. కాకపోతే లైవ్ కట్ అయిపోయింది అనుకొని, ఇంత చెత్తగా వచ్చిందేంటి చపాతీ అని చెప్పేసి తనను తాను తిట్టుకుంటూ ఉంటుంది. కానీ ఆ లైవ్ కట్ అవ్వలేదు అనమాట. దాంతో చూస్తున్న వాళ్ళందరూ ఏంటంటే విపరీతంగా తిడుతూ హీరోయిన్ కి కామెంట్ చేస్తారు, నువ్వు చెత్త చపాతీలు చేస్తూ మమ్మల్ని తినమంటావా అని చెప్పేసి. ఆ తర్వాత ఈ విషయం చూసుకున్న తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి సారీ చెప్తూ ఒక వీడియో కూడా పెడుతుంది. కాకపోతే నెగిటివిటీ ఎక్కువ అవటం వల్ల హీరోయిన్ కి రీచ్ బాగా పెరిగిపోతుంది. సబ్స్క్రైబర్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి. కొంతమంది ఆ వీడియోని కామెడీగా చూస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా హీరోయిన్ కి బాగా రీచ్ పెరిగిపోతుంది. ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ కూడా అయిపోతుంది. ఇంకేముంది, ఛానల్ బాగా సక్సెస్ అవటం వల్ల హీరోయిన్ ఒక మేనేజర్ ను కూడా పెట్టుకుంటుంది. తన తండ్రి చనిపోయే ముందు అమ్మేసిన కార్ ని తిరిగి కొనుక్కుంటుంది. ఇది చూసి చాలా మంది ఫాలోవర్స్ ఏంటంటే ఆవిడని పొగిడేస్తారనమాట. అలా హీరోయిన్ టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్ లో ఒకరిగా మారిపోతుంది. కట్ చేస్తే ఒక రోజు ఒక కంపెనీ CEO హీరోయిన్ కి మెసేజ్ చేసి తన ఫుడ్ రివ్యూ వీడియో ఎందుకు ఇంకా అప్లోడ్ చేయలేదని చెప్పేసి అడుగుతాడు. దానికి హీరోయిన్, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే మిగతా పేమెంట్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానని చెప్పేసి స్ట్రిక్ట్ గా చెప్తుంది అనమాట. వేరే దారి లేక ఆ CEO ఒప్పుకుంటాడు. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ ఏంటంటే తన పాత ఎడిటర్ వర్క్ నచ్చక కొత్త ఎడిటర్ ని చూసుకుంటూ ఉంటుంది. ఒక మేకప్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్ కి వెళ్ళిన హీరోయిన్ అక్కడ మీడియా ఎవరు రాకపోవడంతో ఆ ఈవెంట్ మేనేజర్ తో డీల్ మాట్లాడుకుంటుంది. ఈ షో నా ఛానల్ లో లైవ్ చేస్తాను, కానీ వేరే ఇన్ఫ్లుయెన్సర్ ని పంపించేయాలని చెప్పేసి కండిషన్ పెడుతుంది. అలా చేస్తే పెనాల్టీ కట్టాలి కదా అని చెప్పేసి అసిస్టెంట్ చెప్తే ఆ పెనాల్టీలో 50% నేను ఇస్తానని చెప్పేసి హీరోయిన్ మేనేజ్ చేస్తుంది. నిజానికి మీడియా రాకుండా చేసింది కూడా హీరోయిన్, ఎందుకంటే తన ప్లానే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తేనే తను ఇంకా ఫేమస్ అయిపోతానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఒక డిటెక్టివ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి పబ్లిక్ అవేర్నెస్ కోసం ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతుంది. హీరోయిన్ ఏమో డబ్బులు లేకుండా ఏది చేయనని చెప్పేసి మొహమే చెప్తుంది. అందులోనూ డిటెక్టివ్ ఏముంటుందంటే, నా కొడుకు మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి బతిలాడుతూ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం వినదు. తర్వాత ఈవెంట్ ని హీరోయిన్ తన ఛానల్ లో లైవ్ చేస్తుంటే సడన్ గా వ్యూస్ తగ్గిపోతాయి. ఎందుకని చెక్ చేస్తే రియా అనే వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఈ ఈవెంట్ ని లైవ్ చేస్తూ ఉంటుంది. ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి నాకు ఇచ్చారు కదా అవకాశం, ఆవిడ ఎందుకు చేస్తుందని చెప్పేసి అంటంతో, చూడమ్మా నువ్వు 50% పెనాల్టీ కడతానన్నావు, ఆ అమ్మాయి 100% పెనాల్టీ కడతా అంది, అందుకే నాకు ఛాన్స్ ఇచ్చామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోనూ ఆ రియాని పిలిచింది కారు CEO అని తెలుస్తుంది. హీరోయిన్ ఈ CEO కాల్ చేసి డీల్ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అతనేమంటాడంటే, నువ్వు నాతో వచ్చి గోల్ఫ్ ఆడితే ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి కండిషన్ పెడతాడు. దాంతో హీరోయిన్ కూడా ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకుంటుంది. ఈవెంట్ ముగిశాక తన మేనేజర్ కోసం కారులో వెయిట్ చేస్తూ హీరోయిన్ నిద్రపోతుంది. ఎవరో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఒక చీకటి ప్రదేశంలో పడేసి ఉంటాడు. పక్కనే ఒక ఫోన్ రింగ్ అవుతుంటే హీరోయిన్ లిఫ్ట్ చేసి కాపాడమని చెప్పేసి అడుగుతుంది. చుట్టూ చూస్తే ఒక గోల్ఫ్ బాల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆమెకు అర్థం అవుతుంది తనను తన సొంత కారు డిక్కీలోనే బంధించారని చెప్పేసి. అందులోనూ అవతలి వ్యక్తి నల్లటి కారు లోపలే కదా ఉన్నావని చెప్పేసి అడుగుతాడు. హీరోయిన్ తన కారు కలర్ చెప్పకపోయినా అతనికి ఎలా తెలిసిందని చెప్పేసి అడిగితే, నిన్ను కిడ్నాప్ చేసింది నేనని చెప్పేసి ఆ కిడ్నాపర్ అసలు విషయం చెప్తాడు. కిడ్నాపర్ $10 లక్షల డిమాండ్ చేస్తాడు. హీరోయిన్ అంత డబ్బు లేదన్నా వినడు. హీరోయిన్ ఒక వీడియో లింక్ ఓపెన్ చేసి చూస్తే పాత కార్లని ఎలా క్రష్ చేస్తారో చూపిస్తాడనమాట. డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఈ కారుతో సహా నలిపేస్తానని చెప్పేసి బెదిరించేస్తాడు. భయపడిపోయిన హీరోయిన్ తన దగ్గర ఉన్న $3.5 లక్షల వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తుంది. మిగిలిన 6.5 lakhs కోసం ఒక గంట టైం ఇచ్చి యూట్యూబ్ లో లైవ్ చేసి నీ సబ్స్క్రైబర్ దగ్గర వసూలు చేయని చెప్పేసి కిడ్నాపర్ కూడా ఆర్డర్ వేస్తాడనమాట. వేరే దారి లేక హీరోయిన్ లైవ్ స్టార్ట్ చేస్తుంది. మధ్యలో ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. కిడ్నాపర్ కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేయడంతో ఆ కాల్ కట్ అయిపోతుంది. లైవ్ లో హీరోయిన్ తన పరిస్థితి చెప్పినా జనాలది
ప్రాంక్ అనుకుంటారు. కానీ క్రూయిజ్ వేడర్ అనే ఐడి నుంచి కొంచెం డబ్బులు వస్తాయి. అందులో అతను ఒక ఐడియా ఇస్తాడు. కారు లోపల ఒక వైర్ లాగితే డిక్కీ ఓపెన్ అవుతుందని చెప్తాడు. కానీ కిడ్నాపర్ గాడు చాలా తెలివిగా ఆ వైర్ ని ముందుగానే కట్ చేసి ఉంటాడు. ఆ తర్వాత ఆ క్రూయిజ్ వేడర్ అనే వ్యక్తే కిడ్నాపర్ అని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. పాపం కిడ్నాపర్ కారుని స్పీడ్ గా తోలుతుంటే హీరోయిన్ కి వాంతి వచ్చినట్లు అవుతుంది అనమాట. కారు స్లో చేయమని చెప్పేసి అరుస్తుంది. కిడ్నాపర్ స్లో చేసిన గ్యాప్ లో హీరోయిన్ ఎలాగో డిక్కీ ఓపెన్ చేస్తుంది. కారు వెనుక ఉన్న వాళ్ళు హీరోయిన్ చూసి పోలీసులకు కాల్ చేస్తారు. పోలీసులు హీరోయిన్ కు కాల్ చేసి లొకేషన్ అడిగితే కిడ్నాపర్ ఫోన్ హ్యాక్ చేయడంతో లొకేషన్ సింగపూర్ లో చూపిస్తూ ఉంటుంది. పోలీసులు నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే హీరోయిన్ రియా మీద డౌట్ వస్తుందని చెప్పేసి అంటుంది. తన మేనేజర్ కాల్ చేసి రియా డీటెయిల్స్ ఉన్న కార్డు తీయమంటుంది. లైవ్ లో ఉన్న కిడ్నాపర్ హీరోయిన్ పర్సనల్ విషయాలన్నీ చెబుతూ ఉంటాడు. ఆమె తండ్రి సూసైడ్ గురించి మాట్లాడతాడు. డిక్కీలో ఒక తెగిపోయిన వేలు ఉందని, ఆ వేలు తింటే నీకు $1000 ఇస్తానని చెప్పేసి కిడ్నాపర్ సైకోలా ప్రవర్తిస్తాడు. జనాలు కూడా అది తినమని డబ్బులు పంపిస్తారు. పోలీసులు మళ్ళీ కాల్ చేసి నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు, ఇదంతా స్క్రిప్ట్ అని మాకు తెలుసు అని చెప్పేసి తిడతారు. ఎందుకంటే హీరోయిన్ మేనేజర్ ని చెక్ చేస్తే ఆ CEO దగ్గర నుంచి వచ్చిన మెయిల్ లో ఇప్పుడు జరుగుతుందంతా ఒక స్క్రిప్ట్ లా రాసి ఉంటుంది. దాంతో మేనేజర్ కూడా చిరాకు వస్తుంది. ఈ అమ్మాయి డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది, ఇదంతా స్క్రిప్ట్ అని చెప్పేసి నమ్మకుండా తిట్టి ఫోన్ కట్ చేస్తాడు. కానీ ఆ డిటెక్టివ్ మళ్ళీ కాల్ చేసి నువ్వు వెళ్తున్న రూట్ కనుక్కున్నాను, నిన్ను కాపాడతానని చెప్తుంది. అప్పుడు డిటెక్టివ్ కార్ కిడ్నాపర్ కార్ ని చేస్తుంది. మీడియా కూడా వచ్చేస్తుంది. కానీ కిడ్నాపర్ తెలివిగా వేరే కారును పంపించి పోలీసులను తప్పుతో పట్టిస్తాడు. హీరోయిన్ కిడ్నాపర్ CEO అని అనుకుని అతను కాల్ చేస్తే డిక్కీలో ఉన్న ఒక సూట్ కేసు నుంచి రింగ్ అవుతూ ఉంటుంది. అందులో CEO బాడీ ఉంటుంది. ఆ తెగిపోయిన వేలు కూడా అతనిదే. హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా తనని కిడ్నాప్ చేసింది ఆ CEO అని చెప్పేసి అనుకుంటుంది. కానీ తీరా చూస్తే అతని బాడీ కూడా కారులోనే ఉంటుంది. కిడ్నాపర్ మళ్ళీ కాల్ చేసి 5 నిమిషాల్లో డబ్బు రాకపోతే నేను చంపేస్తానని చెప్పేసి నీ డ్రెస్ విప్పే అని చెప్పేసి టార్చర్ పెడుతూ ఉంటాడు. హీరోయిన్ ఆ పని చేయకుండా ఒక కత్తితో తన చేతిని తానే పొడుచుకుంటుంది. అది చూసి జనాలు మేనేజరు అది నిజమని నమ్ముతారు. హీరోయిన్ తన తప్పులను ఒప్పుకుంటుంది. లైవ్ లో ఏడుస్తుంది. తండ్రి చావును కూడా వ్యూస్ కోసం వాడుకున్నానని చెప్పేసి క్షమాపణ చెప్తుంది. అందరూ సింపతితో డబ్బులు పంపిస్తారు. 6.5 lakhs టార్గెట్ పూర్తవుతుంది. చివరికి కిడ్నాపర్ ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. CEO కడుపులో కారు తాళాలు ఉన్నాయి, దాన్ని కోసి తీసుకొని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కత్తి తీసుకోగానే ఆ CEO కళ్ళు తెరుస్తాడు. అతను చనిపోలేదు, మైకం వచ్చి పడిపోయాడు అనమాట. CEO బతికే ఉన్నాడని హీరోయిన్ కిడ్నాపర్ తిడుతుంది. మేనేజర్ తన ఫోన్ లొకేషన్ ద్వారా హీరోయిన్ ఉన్న చోటుని పోలీసులకు పంపిస్తాడు. హీరోయిన్ కార్ ఫ్యూయల్ ట్యాంక్ పగలగొట్టి కారును ఆపేస్తుంది. కిడ్నాపర్ కారు నదిలో తోసేసి పారిపోతుంటే డిటెక్టివ్ వచ్చి కిడ్నాపర్ ని కాల్చి చంపేస్తుంది. CEO హీరోయిన్ ఇద్దరు బయటపడతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. బేసికల్ గా పోలీసులు ఏంటంటే ఇప్పుడు దాకా హీరోయిన్ తో చాటింగ్ చేసినోడు ఎప్పుడో చనిపోయాడు, ఇది ఫేక్ ఐడి అని చెప్పేసి కనిపెట్టడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. వెంటనే తాను ఏం చేస్తుందంటే ఫోన్ తీసుకొని మరి ఆ కిడ్నాపర్ గాడు ఎవడని చెప్పేసి వాడికి ఫోన్ చేస్తే సడన్ గా ఆ ఫోన్ కాస్త డిటెక్టివ్ దగ్గర రింగ్ అవుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. తనను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆ డిటెక్టివ్ అని చెప్పేసి. అందులోనూ డిటెక్టివ్ హీరోయిన్ కిడ్నాప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిటెక్టివ్ కొడుకు ఏంటంటే హీరోయిన్ కి పెద్ద ఫ్యాన్ అనమాట. మరీ ముఖ్యంగా హీరోయిన్ యూట్యూబ్ చేసేటప్పుడు సబ్స్క్రైబర్ల దేవుడు, మీరు నా ఫ్రెండ్స్, మీరు లేకపోతే నేను లేనని చెప్పేసి కంటిన్యూగా ఈ పదాలు వాడుతూ ఉంటుంది. దాంతో డిటెక్టివ్ కొడుకు ఏంటంటే తన పర్సనల్ విషయాలను తనతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంటిన్యూస్ గా తనకి మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు అయితే హీరోయిన్ బర్త్డే లైవ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా తనకి కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అసలు ఎవడరా నువ్వు నన్ను ఇబ్బంది పెడతాను అని చెప్పేసి ఆ మొబైల్ పర్సనల్ నెంబర్ ని లైవ్ లో అందరి ముందు పెట్టేస్తుంది. వీడు ఎవడో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు చూసుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ సబ్స్క్రైబర్లు అందరూ కలిసి ఆ నెంబర్ కు ఫోన్ చేస్తారు. అంతేకాకుండా హీరోయిన్ లైవ్ చేస్తుంది అనమాట. నీలాంటి వాళ్ళు బతకడం కన్నా చావటం మేలని చెప్పేసి. దాంతో పాపం ఆ పిల్లాడికి ఏంటంటే ఈ అమ్మాయి కూడా అందరిలాంటి అమ్మాయి అని చెప్పేసి పాపం వాడు దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతాడు. దాంతో డిటెక్టివ్ ఎంతో కోపంతో ఇప్పుడు దాకా జరిగింది తను చేసింది అనమాట. అందులోనూ అసలు హీరోయిన్ ఎలాంటిదో చూపిద్దామని చెప్పేసి హీరోయిన్ మైండ్ సెట్ ఎలాంటిది, హీరోయిన్ వల్ల ఎంత నష్టం జరుగుతుందని చెప్పేసి ఇలా కావాలని చెప్పేసి ప్లాన్ చేసి మరీ చేసింది అనమాట. అది సంగతి. ఆ తర్వాత ఏంటంటే పోలీసులు, హీరోయిన్ వాళ్ళ మేనేజర్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. దాంతో డిటెక్టివ్ దొరికిపోయింది కదా, ఇక తాను కూడా చేసేది ఏం లేక తన చేతిలో ఉన్న గన్ను తీసుకొని ఆ గన్నే హీరోయిన్ చేత కాల్పించుకొని తనను తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అనమాట. చనిపోయేటప్పుడు చెప్తుంది నువ్వు ఎప్పటికీ హంతకురాలువే అని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులు వచ్చేసి హీరోయిన్ కాపాడతారు. జరిగింది మొత్తం తెలుసుకుంటారు. అందులోనూ పక్కన ఉన్న మేనేజర్ ఏమంటాడంటే చూడండి మనకి సబ్స్క్రైబర్లు బాగా పెరిగిపోయారని చెప్పేసి అనడంతో హీరోయిన్ అలా నవ్వుతూ ఉంటుంది అనమాట. ఇది ఏమైనా సరే హీరోయిన్ కూడా అర్థం అవుతుంది తను అంత పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే సబ్స్క్రైబర్లు పెరిగారు అంటే మాత్రం ఇంతకు ముందు తాను రియాక్ట్ అయ్యే విధానం వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబర్లు పెరిగారు అని చెప్పినా సరే తాను మాత్రం సైలెంట్ గా అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ తనని ఇష్టపడతారు కదా. అలా
ఇష్టపడి వాళ్ళని హర్ట్ చేస్తే ఏమవుతుంది తనకి ఇప్పుడే అర్థమైంది అనమాట. అందుకని తను సైలెంట్ గా ఉంటుంది. ఏదేమైనా సరే ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.